చూసారుగా వీళ్ళైతే ఎక్కడికి వెళ్తున్నారంటే శ్రీకాకుళం మెడికవర్ హాస్పిటల్కి అయితే వెళ్తున్నారు. ఐ మీన్ అదేలే అక్కడ ఉన్న డాక్టర్ కొత్తగా ఆర్కే హాస్పిటల్ పెట్టుకున్నారు శ్రీకాకుళంలో. సో హాస్పిటల్కి అయితే సెకండ్ టైం ఇది వెళ్ళడం, వాడికి బాగాలేదు కదా. మా డేవి అంది బాగా దిష్టి పడిపోయింది. మీరైతే దిష్టి పెట్టకండి, దిష్టి పోవాలని పెట్టండి కామెంట్స్. నా దగ్గర ఉంది. ఇదే మా రాజం బస్ స్టాప్. చూడండి ఎంత అందంగా ఉందో. అన్నా క్యాంటీన్ ఇంతకు ముందు కూడా అక్కడే ఉండేది, ఇప్పుడు కూడా అక్కడే కొత్తగా పెట్టారు. మా బస్ స్టాప్ చూడండి ఎంత అందంగా ఉందో. ఇక్కడ బస్సు కోసం అయితే 1/2 అవర్ వెయిట్ చేసాం. ఇంకప్పుడే బస్సు మిస్ అయింది. ఇంకా 1/2 అవర్ వెయిట్ చేసాకైతే ఇంక బస్సు అయితే వచ్చింది. ఇంకా చూసారా, దీనికన్నా పాత బస్ స్టాప్ బెటర్, మంచిగా ఉంటుంది, రోడ్ అది ఉండి. ఇది కొత్త బస్ స్టాప్. ఇది పెట్టి ఒక 6 months అవుతుంది. ఇంక మొత్తానికి అయితే బస్సు వచ్చింది. 1/2 అవర్ వెయిట్ చేసిన తర్వాత అయితే ఇంకా అప్పుడే ఇంకా ఎక్కుదో అన్నది. ఇంకెందుకు, బాగా ఎక్కువ మంది ఉన్నారు కదా ముందు బస్సుకి అయితే అనేసి ఇంకా 1/2 అవర్ వెయిట్ చేసి ఈ బస్సు అయితే ఎక్కాం. ఇంకా డేవియన్ దీప్ అయితే చూస్తున్నాడు. ఇంకా టైంపాస్ కోసం అయితే మా అమ్మ అగండి వేరుశనగకాయ ప్యాకెట్ కూడా అయితే కొన్నది. నిద్ర వస్తుందండి, నిద్ర రాకుండా అయితే కొన్నది తింటుంది. అది చిన్నగా. ఇది ఏరు, వంశధార ఏరు అనుకుంటున్నాను. ఇది వంశధార కావునా కాదా అయితే కామెంట్ చేయండి. నేనైతే వంశధారనే అనుకుంటున్నాను. నది వంశధార నది బాగుంటుంది. ఈ బ్రిడ్జ్ మీద నుంచే రూట్ ఉంటుంది, కింద నది మీద బ్రిడ్జ్ మీద నుంచి బస్సు. ఇది ఇంక మొత్తానికి అయితే డే అండ్ నైట్ జంక్షన్గా అయితే వచ్చేసాం. ఈ బ్రిడ్జ్ వెంటనే, బ్రిడ్జ్ దాటిన వెంటనే డే అండ్ నైట్ జంక్షన్ అయితే ఉంటుంది. ఇక ఇదే డే అండ్ నైట్ జంక్షన్ చూసారు కదా. ఇక దీని నుంచి ఎదురుగా అయితే ఆర్కే హాస్పిటల్, ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా అదిగోండి శ్రీ ఆర్కే అని ఉంది కదా అది. ఇంక మొత్తానికి అయితే వచ్చేసాం. ఇంక ఇదేనే డాక్టర్ గారు అయితే బాగా చూస్తారు, బాగా ట్రీట్మెంట్ చేస్తారు. మాకు నమ్మకం. ఎప్పుడు ఎంత మాకు దూరం అయినా సరిగా ఇక్కడికే వస్తాం, ఎంత ఈవినింగ్ అయినా నైట్ అయినా సరిగా. ఇంకా ఇక్కడైతే రిసెప్షన్ దగ్గర అయితే ఓపీ రాయిస్తున్నాం. ఇంకా ఈ సిస్టర్ అయితే ఇంక ఈ బుడ్డోడిని అయితే ఒగ్గుకుంటుంది. వచ్చి నుంచి ఇంకా మొత్తం అయిపోయినంత వరకు ఇంక సిస్టర్ ఎత్తుకొనే ఉంది మొత్తం. అదిగోండి ఇంక ఎత్తుకొనే ఉంటుంది. ఇంకా మొత్తం రిసెప్షన్ దగ్గర కూర్చోబెట్టి టీవీ చూపించి ఫోను అది ఇచ్చింది. ఇంకా డాక్టర్ గారు రూమ్ అయితే ఇది. బాడాన రామకోటేశ్వరరావు సార్ ఎంబీబీఎస్ డిసిహెచ్ఏ ఉంది కదా ఇది. సార్ అయితే బాగా ట్రీట్మెంట్ చేస్తారు. ఇంక సిస్టర్ అయితే చూడండి ఒగ్గకుండా ఆడుకుంటుంది. వీడు బాగా నచ్చాడంట సిస్టర్కి. ఆ సిస్టర్ కదా పక్క సిస్టర్ కూడా వీడు పిచ్చి పట్టేసింది. ఇంకా మ్యాటర్కి అయితే వచ్చేద్దాం. ఏమైందంటే అంటే ఫుడ్ వచ్చే పేగు ఉంటుంది కదా, పేగు అనేది పక్క పేగుకి అటాచ్డ్ అయ్యి 2 మడత పడిపోయాయంట. ఫస్ట్ అయితే సర్జరీ పడుతుందని చెప్పారు. బాగా భయపెట్టారు సర్జరీ పడుతుందని. కానీ ఇంకా 5 months అంటే సర్జరీ పడుతుందంట. కానీ 5 months ఇప్పుడు సర్జరీ చేయకూడదని మెడిసిన్ ద్వారా అయితే చేశారు. ఇంక ఇన్ఫెక్షన్, సిఆర్పి ఇన్ఫెక్షన్ కూడా అయిపోయిందంట పేగు నుంచి. అవ్వండి ఫస్ట్ అయితే 25 ఉండేది ఇన్ఫెక్షను. తర్వాత 1 day అంతా ఫీడింగ్ ఇవ్వద్దని చెప్పారు. 1 day అంతా ఫీడింగ్ ఆపిస్తే మెడిసిన్ ఎక్కితే 17కి వచ్చింది. 3 days అయితే వరుసగా స్కాన్ చేశారు. స్కాన్ చేశాక అయితే ఇంకా ఇప్పటికైతే తగ్గింది. కానీ ఇది ఎప్పటికైనా ఇబ్బంది అనే చెప్పారు. కానీ 5 monthsకే సర్జరీ అంటే మేమైతే బాగా భయపడ్డాం, బాగా అయితే ఏడ్చాం. కానీ తప్పదు కదా, బాగా అయితే ఇబ్బంది పడ్డాం బాబుతో. కానీ ఇంత చిన్న ఏజ్కే అంత పెద్ద ఇదైంది. ఇంకా ఇది ఎప్పుడు జరిగిందంటే 5 days ముందు మేము అడ్మిట్ అయ్యాం. 3 days అప్పుడు జరిగింది అది. అప్పుడు ఇంకా అంత పెద్ద దీనికి ఇంకా మేమైతే బాగా సఫర్ అయిపోయాం. నేనైతే ఇంక వీడియో తీసే ఇంట్రెస్ట్ కూడా ఉండక ఇంకా వీడియోస్ ఏం తీయకుండా ఆపేసాను. అందుకే ఆ మధ్యన ఒక 10 days వీడియోస్ రాకుండా అయితే అయిపోయింది. ఇంకంత పెద్దగా బాగున్నప్పుడు వీడియోస్ ఏం తీస్తామనేసి నేనైతే ఇంకా వీడియోస్ తీయక ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా చెప్దాం అన్నట్టుగా అయితే అయింది.
ఇంకా మొన్న 5 డేస్ తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత 5 డేస్ తర్వాత అయితే తీసుకొని రమ్మన్నారు. అప్పుడు తీసిన వీడియో ఇది. ముందు బాగోనప్పుడు తీసిన వీడియో అయితే కాదు. ఇంక మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసాం. ఇంకా ఇది రాజం షార్ట్ కట్ మా ఆటో స్టాండ్ వైపు నుంచి. ఇంకా అయితే వచ్చేసాం. ఇంక ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి అయితే చీకటి అయిపోయింది. ఈవినింగ్ అయిపోయింది. ఆ రోజు వర్షం దిగింది ఒకటి. బాబు అయితే ఇప్పుడు అంత సేఫ్ అనేం కాదు. 50% సర్జరీ పడవచ్చు, పడకపోవచ్చు. ఇంకే ఇది వీడియో. ఇంకా మా ఆటో దగ్గరికి అయితే వచ్చేసాం. వచ్చి ఆటో ఎక్కి ఒక 1/2 అవర్ వెయిట్ చేసాకైతే ఆటో తీస్తారు. ఇంటికైతే వస్తుంది. ఇది వీడియో. బాయ్ బాయ్.